వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తన్క అఫీషియల్. సో ఇప్పుడే భారతీయుడు మూవీ 2 చూశానండి. సో మనం ఫస్ట్ పార్ట్ 1 చూసుకుంటే కనుక ఆ సినిమా ఎవర్ గ్రీన్ అనమాట. సో దానికి ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆ సాంగ్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ ఏ సినిమాకి రాదు. ఎందుకంటే భారతీయుడు 2 మూవీ శంకర్ గారే చెప్పారనమాట, ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదని. సో సినిమా విషయానికి వస్తే లంచాల కోసము, అవినీతి కోసము, నిరుద్యోగుల కోసము, దీనివల్ల ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అనేది ఒక మంచి మెసేజ్. శంకర్ గారు అంటే ఒక మంచి మెసేజ్ ఇస్తారనమాట. సో ఈ సినిమా విషయానికి వస్తే సిద్ధార్థ గారి క్యారెక్టరైజేషను, సో ఫస్ట్ సినిమా స్టార్టింగ్లో ఆయన క్యారెక్టర్ ఒక కామన్ మ్యాన్, ఒక అధికారి కొడుకు అనమాట. సో తర్వాత మనకి కమల్ హాసన్ గారి ఎంట్రీ. ఆయన ఎక్కడో చైనాలో ఎక్కడో ఆయన ఏదో పాపం స్టూడెంట్స్ అందరికీ కూడా కరాటే నేర్పించుకుంటూ సో ఆయన జీవనం సాగిస్తా అవినీతిని అంతా కూడా అంతం చేస్తూ ఉంటాడు. సినిమా విషయం స్టోరీ అంతా కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ లంచాల కోసం కానీ, అవినీతి కోసం కానీ, అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచగుడు ఉంటాడు. మీరందరూ కూడా యువత కొంచెం మేలుకొని ప్రతి ఫ్యామిలీలో ఒక లంచగుడిని పట్టించండి అనేది ఒక లైన్ ఇచ్చారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ సో నాకు 4-5 లైన్లు బాగా నచ్చినాయి. ఏంటంటే కనుక మనం ఫుడ్ కోసము హోటల్స్కి, దాబాలకి ఆర్టీసీ డ్రైవర్లు ఫుడ్ కోసం, ప్రయాణికుల కోసం ఆపుతారు. ఆ దాబా హోటల్లో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, పురుగులు పట్టేసి అన్నం అంతా పాడైపోయి దానివల్ల ఎంతమంది ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా లైన్ బాగుంది. ఫస్ట్ లైన్ సెగ్మెంట్ చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి మనకి డాక్టర్స్ కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి సీట్లు కొనేసుకుని యూట్యూబ్లో వీడియో చూసి ఆపరేషన్ చేయడం వల్ల అమ్మాయిలు కానీ పెద్ద వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్లు చనిపోవడం కానీ ఆ లైన్ బాగా నచ్చింది. బాగా ప్రముఖ వ్యక్తులు కింద స్థాయి నుంచి ఒక జేసీపీ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి కొన్ని వేల కోట్లకి అండర్గ్రౌండ్లో దాసి ఆఖరికి కమోట్ అంటే బాత్రూమ్కి వెళ్ళే కమోట్ కూడా బంగారంతో తయారు చేసుకున్నాడు. ఇలాంటి అవినీతి పరుల్ని ఎలా అంతం చేయాలి అనేది ఒకటి చూపించాడు. సో ఇవన్నీ కూడా లైన్స్ బాగుంది. కానీ భారతీయుడు అనే క్యారెక్టరు బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా కమల్ హాసన్ గారికి మళ్ళీ వెల్కమ్ చెప్తారనమాట ఇండియా ప్రజలు. సో వాళ్ళందరికీ కూడా ఓకే, అవినీతి కోసం చాలా గొప్పగా చూపించారు. ఫ్యామిలీలో కూడా పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో బాగా పోస్టులు చేయడం వల్ల ఇంట్లో మనిషిని అరెస్ట్ చేయించడం, ఇవన్నీ కూడా లైన్స్ బాగున్నాయి. కానీ ఎక్కడో శంకర్ గారు మ్యాజికల్ కొంచెం తగ్గింది. ఎందుకంటే శంకర్ గారు అంటే ఏంటి, క్రియేటివిటీగా ఆలోచిస్తారు. సో సమాజం కోసం ఏదో ఒక మెసేజ్ మాత్రం కంపల్సరీగా ఆయన సినిమాలో ఉంటుంది. కానీ ఆయన డైరెక్షన్ పరంగా కానీ ఏంటో అర్థం కాలేదు. కానీ కమల్ హాసన్ గారిని ఎంతో గొప్పగా చూపించి లాస్ట్ క్లైమాక్స్లో బ్యాట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా నీ వల్లే మా ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన నాకు బ్యాడ్గా చూపించడం అనేది కొంచెం అది అర్థం కాలేదు ఎందుకు అలా లైన్ తీశారో. సో సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా బొమ్మరిల్లి సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి వీళ్ళిద్దరికి సీక్వెన్స్ సెంటిమెంట్ సీన్లు ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా సేమ్ తండ్రి కొడుకుల మధ్య కొన్ని సంభాషణలు మాత్రం చాలా బాగా నచ్చినాయి. ఇంకా శంకర్ గారు ఒక సాంగ్ ఎలా తీస్తారో మీ అందరికీ తెలుసు కదా, క్రియేటివిటీగా ఉంటుంది. చాలా జనాలు ఎక్కువ పెడతారు, ఆర్టిఫిషియల్గా ఉండదు, చాలా టెక్నికల్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 2 సాంగ్స్ ఉంటాయి. ఒక సాంగ్ అర్థం కాకపోయినా చూడడానికి బాగుంది, ఇంకో సాంగ్ అర్థమైనా చూడడానికి బాగోలేదన్నమాట. కొంచెం అసభ్యకరంగా కొంచెం ఎక్స్పోజింగ్ సీన్లు అవి ఉన్నాయి. అయినా కూడా టెక్నికల్గా శంకర్ గారు కమల్ హాసన్ గారిని ఎలా చూపించాలనేది ఎప్పటికైనా చూపిస్తారని అనుకుంటున్నాం. అంటే ఆ ముసలోడి క్యారెక్టర్ అనేది భారతీయుడు 2 అంటే సో ఆ క్యారెక్టర్ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ముసలోడు అయిపోతాడు కాబట్టి సో క్యారెక్టరైజేషన్ మేకప్ అలా ఉంటుందని అనుకుంటాం. సో కొంచెం చూడడానికి కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ లాస్ట్ ఒక 20 నిమిషాల తర్వాత కమల్ హాసన్ గారు యాక్టింగ్ విశ్వరూపం చూపించారు. సో యాక్షన్ సీన్స్ అయితే మాత్రం నిజంగా అత్తరగొట్టేశాడు. సో ఇందులో సినిమా బాగుందా లేదా అనేది నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంచెం బాగుంది, కొంచెం బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా టెక్నికల్ వర్క్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, సో మ్యూజిక్ ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. కానీ ల్యాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో సిద్ధార్థ గారు మధ్యలో ఆయన యాక్షన్ సీక్వెన్స్ అంటే యాక్షన్ సీన్లు కానీ ఆయన పర్ఫార్మెన్స్ పరంగా చెప్తున్నాను, ఫైట్ సీన్లు కాదు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే నాకు పార్ట్ 3లో మనకి ఏదో యుద్ధ సన్నివేశాలు పెట్టారనమాట. సో పార్ట్ 3 ఎలా ఉంటుందనేది తెలియదు. కానీ సో ఫస్ట్ భారతీయుడితో పోల్చుకుంటే ఈ సినిమా నాకు అంతగా ఎక్కలేదని అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాలో సాంగ్స్ ఏంటండి, పచ్చని చిలకలు తోడుంటే అనే ఒక సాంగ్ అయితే మాత్రం ఇప్పటికే వినాలనిపిస్తుంది. సో ఇందులో ఏదైనా అలాంటి సెంటిమెంటల్ సాంగ్ కానీ లేదంటే మంచి ఎవర్ గ్రీన్ సాంగ్ కానీ ఉంటుందేమో, శంకర్ గారు మ్యాజిక్ ఏదైనా చూపిస్తారేమో అనుకున్నాను. కానీ కొంచెం మిస్ అయిందని అనుకోవాలి. అలాగే ఇందులో ఈ 4 లైన్లు ఉన్న చూస్తారు ఈ సెగ్మెంట్స్,
ఈ మీరు ఆచరిస్తే లంచాలు తీసుకోవడం సంగతి పక్కన పెడితే ముందు ప్రభుత్వంలో కానీ ప్రతి రాష్ట్రంలో జరిగేది ఏంటంటే ఫస్ట్ రెస్టారెంట్ ఫుడ్లు ఎక్కువ తినడం వల్ల దానివల్ల అనర్థాలు ఏం జరుగుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, డబ్బున్న వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నారు. హైకోర్టులో లాయర్లు కానీ జడ్జిలు కానీ సిబిఐ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా లంచాలు తీసుకున్నట్టు చూపించారు ఇందులో. సో కామన్ మ్యాన్ లంచం తీసుకున్నప్పుడు సిబిఐ ఆఫీసర్ పట్టుకుంటాడు, మరి సిబిఐ ఆఫీసర్ లంచం తీసుకునేటప్పుడు ఇంకెవరు పట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా కొన్ని లైన్లు చూడడానికి బాగున్నాయి. జనాలు ఎంతవరకు ఆదరిస్తారనేది ఎవరికీ తెలీదు. సినిమాని సినిమాలాగే చూస్తున్నారు, థియేటర్ నుంచి బయటకు వచ్చారు సినిమా స్టోరీయే మర్చిపోతున్నారు. కానీ భారతీయుడు లాంటి సినిమా ఎప్పటికీ కూడా గుర్తుంది అంటే అది శంకర్ గారు అంటే. సో భారతీయుడులో లాస్ట్ కమల్ హాసన్ గారు కొడుకుని చంపేస్తాడు. సో ఇందులో రివ్యూలు ఏంటనేది కన్న కొడుకునే నేను లంచం తీసుకున్నాడని చంపేసినప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఒక లంచగుండు ఉంటాడు కదా. సో మీరందరూ కూడా మీరు పట్టించండి అని చెప్పేసి అన్నాడు. ఎవడ ఫ్యామిలీని ఎవడు పట్టిస్తాడండి, ఎవరికుండా స్వార్థం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో సినిమాని సినిమాలాగా చూద్దాం. శంకర్ గారు మళ్ళీ గేమ్ చేంజర్తో మనకి ఇందులో చిన్న సాంగ్ ఒకటి ఉంటుందండి గేమ్ చేంజర్లో, అది దాబా హోటల్లో ప్లే అవుతుంది అనమాట. సో అలాగే కుర్చీ మడత పెడితే మహేష్ బాబు గారు సాంగ్స్ కొన్ని బాగా ఊపు వచ్చిందనమాట థియేటర్లో. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఓకే, అంటే నేను 5కి అయితే మాత్రం 3.5 రేటింగ్ ఇస్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే